ఇప్పుడు ఉన్న నయా ట్రెండ్ లో నయనతారని లేడీ సూపర్ స్టార్ అన్నట్టు సహల్ నటి ట్యాగ్ నిత్యా మీనన్ కి ఇచ్చేయాల్సిందేనని అంటున్నారు ఫ్యాన్స్. క్యారెక్టర్ ఎలాంటిదైనా దాన్ని అంతు చూసేదాకా వదలరు. మన పక్కింట్లోనో ఎదిరింట్లోనో ఇలాంటి క్యారెక్టర్ ఉంటుందని ఫీల్ తెప్పించేస్తారని పొగుడుతున్నారు. 2022 వైబ్ ని ఈ ఏడాది రీక్రియేట్ చేయాలని ఫిక్స్ అయిపోయారు నిత్యా మీనన్. 2023, 2024లో మిస్ అయిన అన్ని ఛాన్స్ లను ఈ ఏడాది ఎలాగైనా అందిపుచ్చుకోవాలని అనుకుంటున్నట్టున్నారు. ఆమె లైనప్ చూసిన వారు కూడా ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. తిరు చిత్రబలం కాంబో ఈ ఏడాది రిపీట్ అవుతోంది. ధనుష్ తో ఇడ్లీ కడై సినిమా చేస్తున్నారు నిత్యా మీనన్. ఆ సినిమాను తలదన్నేలా ఈ సినిమా ఉంటుందని ధనుష్ చెబుతున్న మాట. ఈ పేర్ కి ఆల్రెడీ సూపర్ పాజిటివ్ బజ్ ఉండటంతో సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే హైప్ బీభత్సంగా కనిపిస్తోంది. ఇటు విజయ్ సేతుపతితో తలైవన్ తలైవిలో నటిస్తున్నారు. పరోటా మాస్టర్ గా విజయ్ సేతుపతి, ఆయన భార్యగా నిత్యా మీనన్ చేస్తున్న సందడి ఆల్రెడీ ఆడియన్స్ కు రీచ్ కావడం మొదలైంది. సో ఈ సినిమా రిలీజ్ కోసం మేం వెయిటింగ్ అంటూ పచ్చ జెండా చూపిస్తున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ ఈ ఏడాది సంక్రాంతికి కాదలిక్క నెరమిళై అంటూ సక్సెస్ చూశారు నిత్యా మీనన్. రవి మోహన్ హీరోగా నటించిన ఈ సినిమా కోలీవుడ్ లో డీసెంట్ గా హిట్ గా పేరు తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయింది. సో సూపర్ సక్సెస్ తో స్టార్ట్ అయిన ఇయర్ సేమ్ వైబ్ ని కంటిన్యూ చేస్తానంది నిత్యా నమ్మకం.